మీకు ఒకటి తెలుసా? మీ వంటగదిలో నిమ్మకాయలు ఉన్నాయా? అయితే వాటన్నింటినీ తీసివేయండి. ఎందుకంటే దయ్యాలకు నిమ్మకాయల వాసన చాలా ఇష్టం అంట. బ్రిటన్లో దేవుడిని నమ్మే దానికంటే దయ్యాలను నమ్మేవారే ఎక్కువ. ప్రతి ముగ్గురిలో ఇద్దరు దయ్యాలను నమ్ముతారు. దెయ్యాలు నిద్రపోవు. మరియు వస్తువులు వాసన చూడగలవు. నల్లటి పొగ, చీకటి, చుట్టూ జాగ్రత్తగా ఉండాలి. దెయ్యాలు రాత్రిపూట మెట్లు ఎక్కడానికి మరియు దిగడానికి ఇష్టపడతాయి. చాలా దెయ్యాలు మీకు హాని చేయవు. తరచుగా, అవి చనిపోయాయని వాటికి తెలియదు. దయ్యాలు మీ ఆలోచనలను చదవగలవు, కాబట్టి, వాటి గురించి చెడుగా ఆలోచించడం మానేయండి. చాలామంది దయ్యాలు చీకటి పడ్డాక మాత్రమే బయటకు వస్తాయని నమ్ముతారు, కానీ అది కేవలం ఒక పురాణం మాత్రమే. ఈ రోజులో ఏ సమయంలోనైనా తిరగవచ్చు. రాత్రి అయినా, మధ్యాహ్నం అయినా, ఆత్మలు గడియారాన్ని అనుసరించవు. మీ చెవిలో తెలియని శబ్దం మోగుతున్నా, వినిపించినా, ఆత్మలు మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నాయని అర్థం. మీ మనస్సు ఎవరో మిమ్మల్ని చూస్తున్నట్లు గ్రహిస్తుంది. 20% మంది దెయ్యాన్ని చూడగలరు. ఆత్మలు లేదా దెయ్యం శ్మశానవాటికలలో ఉన్నాయని నమ్ముతారు. కానీ అది నిజానికి ఒక పెద్ద అపోహ. మీరు ఇష్టపడే వ్యక్తులు ఉన్న ఇళ్లలో మాత్రమే ఆత్మలు ఉంటాయి. వాస్తవానికి, దెయ్యాల నుండి దూరంగా ఉండటానికి శ్మశానవాటిక సురక్షితమైన ప్రదేశం. రాత్రి సమయంలో, శ్మశానవాటికలో కంటే మీ గదిలోనే దెయ్యం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మన చుట్టూ ఉన్న ఒక అతీంద్రియ వస్తువును గుర్తించే జ్ఞానం మనకు ఉంది. మనం అకస్మాత్తుగా వణుకుతున్నట్లు అనిపిస్తే, దాని అర్థం ఒక ఆత్మ మీ గుండా వెళుతుందని లేదా మీ చుట్టూ ఉందని. ఎవరైనా మిమ్మల్ని చూస్తున్నట్లు మీకు అనిపిస్తే కానీ ఎవరూ కనిపించకపోతే, అక్కడ దెయ్యం ఉందని అర్థం. అవి మీ దృష్టిని కోరుకుంటాయి. పిల్లలు దెయ్యాన్ని చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక ప్రసిద్ధ సిద్ధాంతం ఏమిటంటే, మనమందరం మరొక వైపుతో కనెక్ట్ అయ్యే సామర్థ్యంతో జన్మించాము, కానీ మనం పెద్దయ్యాక తెలియని విషయాలను నమ్మకపోవడం వల్ల ఆ సామర్థ్యం మాయమవుతుంది. కొంతమంది పిల్లలు దెయ్యాలను ఊహాజనిత స్నేహితులుగా భావిస్తారు. నిద్ర సమస్యలు, కలల్లో మాట్లాడటం, నిద్రలో నడవడం, ఖాళీ స్థలంలోకి చూడటం, దేనితోనూ సంభాషించడం, ఊహాజనిత స్నేహితుల గురించి మాట్లాడటం, ఉనికిలో లేని జీవులతో తమ బొమ్మలు మరియు ఆహారాన్ని పంచుకోవడం వంటి సంకేతాలు మీ ఇంట్లో తెలియని అస్తిత్వం ఉనికిని సూచిస్తాయి. మసక వెలుతురు ఉన్న గదిలో 10 నిమిషాలు అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకున్న తర్వాత, మీ మెదడు విసుగు చెందుతుంది మరియు మీ ప్రతిబింబాన్ని వక్రీకరిస్తుంది. దీనివలన బ్లడీ మేరీ వంటి ఊహాత్మక ఊహలు ఏర్పడతాయి. మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.